డాక్టర్ గారు, ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉండాలండి? కల్పన 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 మరి నా కౌట్లో ఉందెవరు? కల్పన నువ్వు అనుకుని నిజం. కల్పన నువ్వు అనుకుని నీ గురించి శంకర రాసిందంతా నిజమేనమాట. ఏం రాసింది? నీ శృంగార లీలలు, బుక్కల మీద చుక్కలు పెట్టడం. అవన్నీ నిజాలు కాదు అనే అనుకున్నాను, కానీ కళ్ళారా చూశాను. ఇది కూడా అబద్ధం అంటారా? అదే చెప్పానుగా నువ్వు అనుకుని. ఇలా ఎంత మంది అనుకుంటున్నారు? కల్పన పైగా అబద్ధాలు కూడానా? ఎదురుగా కనపడుతున్నా నేను అవసరం లేదు, ఎవరిలో చూసి నేను అనుకున్నారా? కల్పన కల్పన నా మాట నమ్ము. నమ్మానండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మాను, నమ్మి మోసపోయాను. ప్రతిరోజు ఏదో సాకుతో దూరం అవుతుంటే అవన్నీ నిజమని నమ్మాను. మీరు నాకెందుకు దూరంగా ఉంటూ వచ్చారో ఇప్పుడు అర్థమైంది. కల్పన నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పండి, నన్ను ఏం చేయాలనుకున్నారు? కల్పన ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పటి వరకు అర్థమైంది చాలండి. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే భర్తతో కాపురం చేయాల్సిన అవసరం నాకు లేదు. కల్పన గుడ్ బాయ్. అమ్మాయి రెండమ్మా రండి. నేను రామారా అల్లుడు రాలేదా? రారు. క్యాంపుకి వెళ్ళాడా? క్యాంపు కాదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లోనా? ఎందుకు? నర్స్ తో కులకడానికి. నువ్వు పొరపాటు పడ్డావేమమ్మా. అల్లుడు అలాంటి వాడు కాదు అనే అనుకున్నాను నేను కూడా. ఆయనకి నాతో తప్ప చాలా మంది ఆడవాళ్ళతో సంబంధం ఉంది. అవునన్నా, ఆయన నాకు తాళి కట్టారే గాని నాను పడుకునే అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదు. అయ్యా, అల్లుడు గారు కేవలం పందెం గెలవడం కోసమే అమ్మాయి గారిని పెళ్లి చేస్తున్నారేమో నా సందేహం అండి. పందివా? పంది ఏమిటి? అదే ఏం లేదమ్మా. సందేహం? నువ్వన్నమాట నేను విన్నాను. చెప్పు, పంది ఏమిటి, గెలవడం ఏమిటి? మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసి ఉంటానన్న అల్లుడు గారు, అది నీ వల్ల కాదని అయ్యగారు పందెం వేసుకున్నారమ్మా. నాన్న, చివరికి నన్ను కూడా పందెం కాసావన్నమాట. అది కదమ్మా. నువ్వు ఇంకేం చెప్పొద్దా? ఇన్నాళ్ళు ఏదో సాకుతో ఆయన నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారో ఇప్పుడు అర్థమైంది. ఆల్ రైట్. హలో, నేను కల్పనని మాట్లాడుతున్నాను. లాయర్ మాంచాల గారు కావాలి. కల్పన, ఇప్పుడు లాయర్తో ఏం పని? నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి. ఎస్, డైవర్స్. ఎంత త్వరగా వీలైతే. చూడమ్మా, అన్నిటికంత ఆవేశం అయితే ఎలా? ఒక్కసారి తొందరపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించేదేమీ లేదు. తొందరపడి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ బాధ జీవితాంతం ఉండకూడదని ఈ తొందరపాటు. నా మాట కాస్త వినిపించుకో తల్లి. ఇది నా వ్యక్తిగత విషయం, సలహా వద్దు. సహాయం చేయగలిగితే చేయండి. చూడమ్మా, అతను చేసిన తప్పే. అంత మాత్రం కాపురం పాలు చేసుకుంటావా? ఇదే ద్రోహం మీకు జరిగితే అప్పుడు ఇదే మాట అంటారా? నువ్వు నాతో మాట్లాడుతున్నావా, లాయర్తో మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడినా నా నిర్ణయం ఇది. నా కంట్లో నలక పడితే వెలుగులో నడిపోయేవాడు నాన్న. ఆ నలక తీసి పారేసే వరకు ఆయన మనసు శాంతించేది కాదు. ఇప్పుడు నా కాపురంలో కలత రేగింది. ఆ కలతకు కారణం నా భర్త. కంట్లో నలక తీయకపోతే కన్నుకి ప్రమాదం అని తెలిసిన నాన్నకి కలిసి ఉండలేని భర్త నుంచి విడాకులు పొందడం మంచిదని తెలియదంటారా? సరే, మీరు పేపర్స్ రెడీ చేయండి. కోర్టుకి వెళ్తుందా? ఎందుకు? వెళ్ళకేం చేస్తుంది? నువ్వు చేసిన వ్యవసాయ పనులు తెలిసి విడాకుల కోసం పెడుతుంది. విడాకులా? కల్పన, కల్పన, అందుకోసమే నేను ఈ మాటలన్నీ అనవసరం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను.
పెళ్లికి ముందు నువ్వు నా గురించి విన్నదంతా నిజం. కానీ నిన్ను చూసిన మరుక్షణమే నేను మారిపోయాను. కల్పన, అతను మారిపోయానంటారు కదమ్మా. కన్న కూతుర్ని పందెంలో ఒడ్డి ఓడిపోయిన మీకు ఆ కూతురి మీద ఏ అధికారం లేదు. దయచేసి మీరేం మాట్లాడకండి. కల్పన, సరే ఒప్పుకుంటారండి. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటారు. మీరు పాత స్నేహాలకు దూరం అయ్యారు. మరెందుకు నాకు దగ్గర కాలేదు? అది అది సమాధానం చెప్పరే? చెప్పలేరు. ఎందుకంటే వాటికి మీరు దూరం కాలేరు. నా ఇల్లు పిల్లా పాపంతో కళకళలాడుతూ ఉండాలనుకున్నానే గాని సమతులతో కాదు. కల్పన, నా ప్రవర్తన ఎందుకు అలా ఉందో నీకు వివరంగా చెప్తాను. ఇంటికి వెళ్దాం పద. నేను రాను. కల్పన ప్లీజ్, నీతో మాట్లాడాలి. నీకు రహస్యం చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అవసరం లేదు. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. సంచాడా, నేను వెళ్ళిపోతున్నా. బామ్మ, ఈ కష్టకాలంలో నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? నువ్వు చేసిన వ్యథో పనికి ఆ పిల్ల కనుక కోర్టుకు వెళ్ళింది. ఇదే పని నా ముసలాడు చేసినట్టయితే గుప్తు పాత్ర వేసేదాన్ని. బామ్మ, కల్పన లేదే నీ బతకలేదు. నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు చెప్తే వింటుంది. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అని నీ భార్యకు నీలాంటి గతమే ఉందనుకో, అప్పుడు నువ్వేం చేసేవాడివి? నీ పాటికి ఎప్పుడో వదిలేసి ఉండేవాడివి. అవును, మాట్లాడలే. ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ? గతంలో నేను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు పశ్చాత్తాపడ్డా ప్రాయశ్చిత్తం చేసుకుని చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? అనుభవించు. బామ్మ, బామ్మ. మనవారు ఎక్కడికి బయలుదేరారు? బయలుదేరటం వరకే నా వంతు. ఎక్కడికి వెళ్ళడం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ. ఆ కృష్ణ పరమాత్మ చెప్పారనుకో, మా ఇంటికి వచ్చి కల్పనకి కోర్టుకి వెళ్ళడం వచ్చి చెప్పండి. నువ్వు ఏం చెప్పినా వింటలేదు. కట్టుకున్నవాడు కన్న తండ్రి చెప్తేనే వినండి. నేను చెప్తే వింటుందా? వింటుందన్నా ఇస్తేనే మీ గాడికి వచ్చారు మా అయ్యగారు. అవునా? మీరు చెప్పినా వినకపోతే వాళ్ళ కర్మ. సరే పదండి, చెప్పి చూస్తాను. మా కాముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆటో వెనక్కి దిబ్బ. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. యువర్ ఆనర్, రచయిత్రి సింగారం భోగానందుల సాక్ష్యాలు మీరు విన్నారు. ఈ కామరాజు అనబడే వ్యక్తి కేవలం పందెం కోసం, పంతం కోసం నా క్లయింట్ని పెళ్లి చేసుకున్నాడే కానీ సంసారం చేయటానికి మాత్రం కాదు. అలా అని ఇతను పురుషుడు కాదనుకున్నామంటే గత చరిత్ర వల్ల ఇతను పురుషుడనే అర్థమవుతుంది. సో ఇతను ఉద్దేశపూర్వకంగా నా క్లయింట్ హింస పెడుతున్నట్లు, ఆమె బ్రతుకు నాశనం చేయాలని నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. మాతృత్వం పొందటం ఆడదాని హక్కు. ఆ మాతృత్వాన్ని ఇవ్వని వ్యక్తి భర్తగా ఉండటానికి అనర్హుడు. కనుక కోర్టు వారు నా క్లయింట్కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ కామరాజు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువరానర్. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. దగ్గర కాకపోవడానికి వేరే కారణాలున్నాయి. ఏమిటవి? మన్మధుడికి నాకు వైరం వచ్చింది. అందుకని. మన్మధుడా? అతనెవరు? మీ స్నేహితుడా? స్నేహితుడు కాదు సార్, దేవుడు, శృంగార దేవుడు. వాట్? మన్మధుడితో తగాదా వచ్చిందా? నో, నమ్మలేకుండా ఉన్నావు. నిజం సార్, మన్మధుడు నాకు కనిపిస్తాడు. రోజు వచ్చి నాతో మాట్లాడతాడు. ఆర్డర్. నిరూపించగలరా? నిరూపించగలవా అంటే అదిగోండి సార్, మీ పక్కన నిలబడి నవ్వుతున్నారు. ఇతరా మన్మధుడు? సాక్ష్యాధారాలు విన్న తరువాత కామరాజు అనబడే ఇతను ఉద్దేశపూర్వకంగా భార్యను దూరం చేస్తున్నాడన్న విషయాన్ని కోర్టు నమ్ముతూ శ్రీమతి కల్పన కోరిన విధంగా విడాకులు మంజూరు చేయడం జరిగింది. మన్మధుడు తనతో మాట్లాడటం, పోట్లాడటం వంటి భ్రమలు విపరీతమైన సెక్స్ ఆలోచనలకి, సెక్స్ పిచ్చికి లక్షణాలను భావిస్తూ ఈ కామరాజు బయట ప్రపంచంలో ఉంటే స్త్రీలకు భద్రత ఉండదు కనుక ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించవలసిందిగా కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. నేను పిచ్చివాడిని కాదు.
కొట్టదు కొట్టదు. ఏం మానవా, మొత్తానికి అఖండుడు వేసుమా, నన్ను కాదన్నా స్వర్గంలోకి వెళ్తున్నావు. స్వర్గమా పోరా, పిచ్చాసుపత్రిలోకి. అదే పిచ్చి వాళ్ళ స్వర్గం. నీ భవిష్యత్ అదే కదా దేవా. అమోఘమైన నీ సమ్మోహన శక్తిని శంకించి అవమానించాను. ప్రతి ప్రాణికి లభ్యమయ్యే సుఖానికి దూరం అయ్యాను. దేవా, నా మీద కోపం అని నన్ను మన్నించవా మన్నదా. మానవా, సృష్టి పెరుగుదలకు కారణమైన శృంగార భావ సామ్రాజ్యాధిపతి నేను. సామాన్య మానవుడైన నీ మీద ఆగ్రహమా? మరి ఇదంతా ఏమిటి దేవా? యమాగ్రజుడైన శనేశ్వరుడు నిన్ను ఆవహించాడు. ఆ కారణంగానే నువ్వు నాతో వైరానికి దిగావు. అసలు శని నన్ను ఎందుకు ఆవహించాడు దేవా? శృంగారం పరమ పవిత్రమైనది. ఎవరెవరితోనో సరసమాడి నువ్వు దాన్ని అపవిత్రం చేశావు. శరీర మానసిక తత్వాలు కలిసిన కాంతపొందు అభివృద్ధిని, కలవని కాంతపొందు అధోగతిని కలుగచేస్తాయి. మేము వివాహమాన్య కన్య కారణంగా ఇప్పటికైనా శనిబారి నుండి తప్పించుకోగలిగాం. వెళ్ళు, వెళ్ళి నీ అర్ధాంగిని అక్కును చేర్చుకుని అమర సౌఖ్యాలు అనుభవించు. దేవా, కల్పనకి నా మీద కోపం పీకల దాకా ఉంది. విడాకులంటుంది, విడిపోదా ఉంటుంది. నాతో రాదేమో మరి. అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూలపరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? థ్యాంక్ యూ దేవా. అదే కృతజ్ఞతలు కృతజ్ఞతలు. సుఖీ భవ సుఖీ భవ. మన్నదా, మనోజ, అరే కల్పన, నువ్వా వచ్చేసావా? పద లోపలికి. రండి, కోర్టుకు వెళ్దాం. అబ్బా రండి, విడాకులు అవసరం లేదని కోర్టులో చెప్పాలి. కల్పన, అవునండి, ఆవేశంలో త్వరపడి నిర్ణయం తీసుకున్నాను. భర్త పెడతాయని పడితే భార్య మార్చుకోగలగాలి. మార్చుకోలేక భర్త నుంచి విడిపోయి నలుగురిలో తేలిక కావడం కన్నా భర్తను మార్చుకోవడం మంచిదని తెలుసుకున్నాను. ఇంత గొప్ప గొప్ప సత్యాలు ఇంత సడన్ గా ఎలా తెలుసుకున్నావు కల్పన? మా బామ్మగారు చెప్పారు. అదేమిటి? మా బామ్మ నన్ను తిట్టి రాత్రిగా ఊరిపోయింది. ఊరికి వెళ్ళదు. ఆవిడే కనుక సమయానికి దేవుళ్ళ వచ్చి నాకు నచ్చపెట్టకపోతే. దేవుళ్ళ వచ్చిందా? అంటే అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూలపరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? కల్పన, నాకు అర్థమైపోయింది. నమో మన్మథ, నమో నమః. కల్పన, నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా. ఈవిడ మా బామ్మ కాదు. మరి నా కోసం దిగు నుంచి భూమికి దిగి వచ్చిన మన్మథుడు. నీ బొంద, నేను మన్మథుడేమిట్రా? నేను పిల్లలు కోడి పిల్లలేరు భద్రమ్మని. అల్లుడి గారికి పెద్ద సైజు ఇచ్చిందేంటి? అతని మాట వింటే అమ్మాయి ఊరుకోడు. ఇదిగో నన్ను వదిలిపెట్టండి. వీళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెట్టను. అయ్యో, నేరకుపోయి తిరిగి వచ్చాను. ఊరుకు పోయినా బ్రతికిపోయేదాన్ని. అలా అనకు మన్మథ. ఎవరు బ్రతికినా నాకు మాత్రం అంతిమ గడువులు సమీపించాయి. అయ్యో, ఆ అమ్మాయి పడిపోతుందేమో, పట్టుకోండిరా. ఆగండి. పేలవంగా నవ్వు నిరాశగా నడుస్తూ ప్రేమలో పడ్డవాళ్ళు కింద పడ్డరు బామ్మగారు. ప్రేమ ఫలించకపోతే పైకి పోతారు. నేనిప్పుడు విషం తాగాను. ఇప్పుడు దగ్గు. అలా చూసి ఊరుకుంటావేరా? ముందు అమ్మాయి డాక్టర్ మీద తీసుకెళ్ళు. అలాగే. కంగారు పడకండి. ఆశగా విషం తాగినా నా అబ్బు వస్తే నేను చావను. నీ అబ్బిని తీసుకొచ్చేశాను. ఫుల్ స్టాప్. అబ్బి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. వీళ్ళ గోళ్ళ పడి అసలు విషయం మర్చిపోయాను మన్మథ. నీ సమ్మోహనాస్త్రంతో మా అంజిగాన్ని కూడా ఇంటి వాడి చేశావన్నమాట. వదిలింది తిక్ అనుకుంటే ఏమిట్రా ఈ గోళ? అమ్మమ్మ, అలా అనకు మన్మథ. గోళ మాది, లేల నీది. ఇలా కూర్చో చెప్తాను. అయ్యో అయ్యో, అందరూ వినండి. ఈవిడ మా బామ్మ కాదు. మా బామ్మ రూపంలో ఉన్న నా సంసారం చక్క పెట్టడానికి ఈ రూపంలో వచ్చాడు. అందరూ నమస్కారం పెట్టండి. నా కూతురు ముష్టి గొడవ తగ్గిందనుకుంటే ఈ మన్మథుడు గోళ ఉంటాయా? నమస్కారం పెట్టండి.
వాడు మన్మధుడు కాదు, మా బామ్మే. ఏంటయ్యా ఇందాక మన్మధుడు ఉన్నావు? అయ్యా సద్య లేదు, ఇది ఆకేసే. అదేం కాదయ్యా, మా ముసలాయన కూడా మొదటి రాత్రి జరగక ముందు ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేవాడు. ఆ కాస్త ముచ్చట తీర్చే గాని వీడి గోల తగ్గదు. ఇది గోల కాదు బామ్మ, లీల. ఎవ్వడ్రా వాడు? ఎవరేంటే ఎదురుగా పెట్టుకుని మన్మధుడు